నమస్తే గైస్. పొద్దున 6:10కి సికింద్రాబాద్లో వందే భారత్ ట్రైన్ ఎక్కినాము. 2:30కి తిరుపతిలో దిగిన వెంటనే తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో విష్ణు నివాసం కాంప్లెక్స్లో మనకి ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారు. దానికి కావాల్సింది జస్ట్ ఆధార్ కార్డ్ మాత్రమే. సో మేము 2:30కి లైన్లో పడితే 4 o'clockకి మాకు టికెట్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ డే 8 AM దర్శనం టైం. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు దర్శనం అని అన్నారు. సో ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసుకొని ఈవినింగ్ గోవిందస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాము తిరుపతి నుంచి తిరుమలకి. సో 900 అట్లా పడింది. సో 9 o'clock పైకి వెళ్ళినాము. 9 o'clock అట్లా మేము లైన్లో నిలబడ్డాము. దర్శనం లైన్లో 2 hours మాకు దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం అయింది. దాని తర్వాత లడ్డు తీసుకొని వేగమాంబాకి వెళ్ళినాము. అక్కడ లంచ్ మ్యాండేటరీ కాబట్టి అది తిరుపతి ట్రిప్ ఫినిష్ అవ్వదు తినందే. సో అక్కడ వెళ్ళి తినేసి దాని తర్వాత సేమ్ డ్రైవర్ అని జపాలికి తీసుకెళ్తారా అని అడిగాము. ఆయన ఒప్పుకున్నాడు. దాని తర్వాత జపాలికి వెళ్ళి ఒకవేళ మీరు ఎవరైనా పోకపోతే ప్లీజ్ వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. అండ్ దాని టెంపుల్ వెనకాల ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కుదిరితే వెళ్ళండి. సో మేము వెళ్ళాము. దాని తర్వాత రిటర్న్ వచ్చేసి తిరుమలలోనే కొంచెం షాపింగ్ చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంలో డిన్నర్ చేసుకున్నాము. తిరుమలలో నైవేద్యం అని ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయింది. ఫుడ్ చాలా బాగుంది అక్కడ. అండ్ చాలా సర్వీస్ కూడా చాలా బాగుంది అక్కడ. ఫుడ్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళాము. జస్ట్ 15 minutes డ్రైవ్ మనకి తిరుపతి నుంచి. వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం టైంకి. మళ్ళీ 3:10కి మనకి రిటర్న్ ట్రైన్ ఫ్రమ్ తిరుపతి టు సికింద్రాబాద్ వందే భారత్. సో 11:30 కల్లా మళ్ళీ సికింద్రాబాద్లో రీచ్ అయిపోయినాం. థ్యాంక్ యూ. ప్లీజ్